హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రేఖా క్రియేషన్స్. నేను ఈరోజు ఈ వీడియోలోని ఈ పాత్ర గురించి తెలియచేయాలనుకుంటున్నాను. ఈ పాత్ర గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దీన్ని ఏమంటారు అనేది కామెంట్లో తెలియచేయండి. లేదు వీడియో బోర్ కొడుతుంది అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఈ జనరేషన్లో వాళ్ళు ఎవరికైనా కనుక దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక విషయానికి వస్తే ఇది ఇత్తడి పాత్ర. దీన్ని పూర్వకాలంలోని ఓల్డ్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారు. అప్పుడు ప్లాస్టిక్, స్టీలు ఇటువంటి పాత్రలు ఉండేవి కాదు. కాబట్టి ఎక్కువగా ఇత్తడి, రాగి, కంచు వీటిల్లోనే అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉండేవారు అనమాట. దీన్ని మంచినీళ్ళకి వాడుతూ ఉండేవారు. మనం ఇప్పుడు ఎలా అయితే ప్లాస్టిక్ బాటిల్స్లోని, గ్లాస్లోని మనం వాటర్ని పట్టి ఉంచుకుంటున్నామో అప్పుడు ఎక్కువగా ఈ పాత్రలోని నీళ్ళని పట్టుకొని వాటర్ బాటిల్ లాగా యూజ్ చేస్తూ ఉండేవారు. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా దీని క్యాప్ని మనం తిప్పి తీసిన తర్వాత దీని లోపల ఒక గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్లోనికి ఈ పాత్రలోంచి నీళ్ళనైతే పోసుకునేవారు. ఇలాగా గ్లాస్ తోటి మంచినీళ్ళని తాగుతూ ఉండేవారు. దీన్ని మరచెంబు అని పిలిచేవారు అనమాట. దీని పేరు మరచెంబు అనేవారు. ఈ వీడియో అయితే ఈ జనరేషన్లో చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరికైనా మీరు దీని గురించి తెలియచేయాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.